గోపి ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలోనే ఉంటాడు. అతను కళ్ళు మూసుకుంటే చాలు ఓ నవ్వు పెదవుల మధ్య నుండి తరంగంలా ప్రవహిస్తూ ఉంటుంది. అతను గత 4-5 జన్మలను స్పష్టంగా చూసుకోగలిగి ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి మానసిక పరిపక్వత పొందాడు. అందుకే అతను సచ్చిదానంద స్థితిలోకి చేరుకోగలిగాడు. నీ నుంచి నేనేమి కోరుకోవటం లేదు, ఎందుకంటే నేనాశించినదంతా నీలో చూడగలుగుతున్నాను అన్నారు భగవాన్. భగవాన్ ఆశించటమేమిటి, అసలింత చిన్న విషయాల గురించి ఆయన ఆలోచించటమేమిటి అని చాలామంది అనుకోవచ్చు. దీనికి స్థూలంగా అర్థాలు చెప్పుకోకూడదు. భక్తుల్ని సంతోషపెట్టడం కోసం ఎన్నో మెట్లు దిగివచ్చి చెయ్యి అందించడానికి ఆయనే పడే తాపత్రయంగా పరిగణించాలి. చాలామందికి ఎన్నో దివ్యమైన అనుభవాలు జరిగాయి. ఇహ నా గురించి భగవాన్, నా నుంచి మీకేం కావాలి అని అడిగాను. భగవాన్ నవ్వారు. ఆ నవ్వులో కొంచెం అలసట కనిపించింది. ఎప్పుడూ ఈ ఒక్క క్షణం కూడా విరామం లేకుండా భక్తులందరూ తమ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు, కోరికలు కోరుతూనే ఉంటారు. నేనిప్పుడు ఓ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నానన్న సత్యం మర్చిపోకూడదు. దీనికి కూడా ఎంతో కొంత విశ్రాంతి కావాలి. మీరందరూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్న వేళ నేను విశ్రాంతి లేకుండా మీ సమస్యల్ని అర్థం చేసుకుంటూ వాటి నుంచి మీకు విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు అలసటనిపిస్తూ ఉంటుంది. నువ్వు రచయితవి కదా, నాకు ఆహ్లాదం కలిగించే ఓ కథ చెప్పవా అన్నారు. నా కథలు వగైరాలు మానవాళి కోసం. మీ వంటి నేను మానవ రూపంలోనే ఉన్నాను కదా. నాలోంచి భావోద్వేగం పొంగుతోంది. ఈ మనుషుల గురించి, మనస్తత్వాల గురించి, ఉన్న సమాజం గురించి, లేని సమాజం గురించి రాసి రాసి విసిగెత్తిపోయాను. వాటి మీదకిప్పుడు దృష్టి పోవడం లేదు. మానవాళి కోసం మానవ రూపంలో దాగిన మీ కథే మీకు చెప్తాను. ప్రపంచంలో నూతన సత్యాన్ని వెలిగించిన మీ కథ, ఇందరి జీవితాలతో మిళితమై ఉన్న మీ కథ నా శైలిలో మీకు వినిపిస్తాను. అప్పుడు భగవాన్ నవ్వారు. పకపకమని గుండెల లోతుల్లోంచి నవ్వారు. అక్కడికి 100-150 గజాల దూరంలో తన కుటీరంలో కూర్చొని ఉన్న భగవాన్ ఈ దృశ్యాన్నంతా తిలకిస్తూ పకపకమని నవ్వుతున్నారన్న సంగతి నాకు తెలీదు. ఆ రాత్రి నా చాంబర్లో చాప మీద పడుకొని ఉన్న నాకెంతకూ నిద్ర పట్టలేదు. అశాంతి కాదు, ఏదో ఆరాటము. దాదాపు 2 అయ్యిందేమో. మిగతా వారంతా పగలంతా రకరకాల అనుభవాలతో, శిక్షణలతో అలసిపోయి ఉన్నారేమో. మంచి నిద్రలో ఉన్నారు. 4 గంటల నుంచి మళ్ళీ లేచి స్నానాదికాలు పూర్తి చేసుకొని 6 సిద్ధం కావాలి. లేచి బయటికి వచ్చి నిలబడ్డాను. ఎంత నిశ్శబ్దంగా ఉంది. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పెద్ద పెద్ద చెట్లు, మధ్య మధ్య కుటీరాలు, ఆ మధ్యలో ధ్యాన మందిరం, అక్కడక్కడ చిన్న చిన్న దీపాలు. చాలా చలిగా ఉంది. భుజాల మీద శాలువా ఉంది. దాన్ని కుదురుగా కప్పుకొని మెల్లమెల్లగా నడవసాగాను. ఒక్కొక్క చాంబర్ దాటి, ధ్యాన మందిరం దాటి కొంచెం ముందుకు సాగాను. ప్రక్కనే పార్క్. ఇంకా ముందుకెడితే మొదటి 3 రోజులు విడివిడిగా తరగతులు నిర్వహించిన చిన్న చిన్న కుటీరాలు, మధ్య దారిలో కొన్ని చెట్లు, ఆ చెట్ల మొదళ్లలో కూర్చోవటానికి వీలుగా గుండ్రంగా అరుగులు నిర్మింపబడి ఉన్నాయి. ఒక్క చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చున్నాను. అక్కడికి కొంచెం దూరంలో భగవాన్ నివసించే కుటీరం. అంతమందిలో బహుశా నేనొక్కడినే మెలకువగా ఉన్నానేమో. ఆ ఒంటరితనమే మొదట్నుంచి నన్ను వెన్నాడుతున్నది. ఆ ఒంటరితనాన్నే నాకు తెలియకుండా నేను ఆహ్వానిస్తున్నది. తపన అన్నది ఒంటరితనం నుంచే ఆవిర్భవిస్తుంది. ఆరకుండా జ్వలిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర తపన వల్లే నేను రచయితనయ్యానేమో తెలీదు. కొన్ని 100 కథలు రాశాను. 80 దాకా నవలలు రాశాను. సినిమాలకు కథలల్లాను. సాహిత్య ప్రక్రియలో నేను స్పృశించని విభాగం లేదు. అయినా అసంతృప్తి. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి. అసలైనదేదో ఇంకా మిగిలే ఉంది.